ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా సభ అయితే ఇక్కడ నిర్వహించారు. సో ఎలాగ ఉందండి అసలు రెస్పాన్స్ లోపల సోషల్ మీడియా తరపున? ఈ సోషల్ మీడియా మీటింగ్ అనేది ప్రత్యేకించి అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, ఇప్పుడు పచ్చ మీడియా అనేది ఉన్నది. అది ఏంటంటే ఏదైనా మాయ చేయగలరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టడం అనేది జరిగింది. అది టీడీపీ లేట్ అన్నారు, జగన్ గారే చేయించుకున్నారనే టైప్లో వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏది ఉంటే అది ఖచ్చితంగా చూపెట్టాలి. అంతేగాని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే చూపిస్తున్నారు తప్ప అది జరిగింది తప్పు అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలండి. కరెక్ట్గా ఉంటే మనకి ప్రజలకు కూడా మీ సోషల్ మీడియా అనేదే చెప్పగలదు ఏదైనా సరే. దాని గురించి అని ఇప్పుడు జగన్ గారు ఏంటంటే మాకు ఖచ్చితంగా ఏంటి చెప్పారంటే, మీ అందరికీ అండగా ఉంటాను, మీ అందరికీ తోడుగా ఉంటాను, మీరు ఏదైతే నిజాయితీగా ఉందో. మొన్న గీతాంజలి గారికి అలాగే జరిగింది, చాలా అన్యాయం జరిగింది. ఆవిడ స్వయంగా వచ్చి నాకు ఇల్లు వచ్చిందని ఆనందంతో చెప్పినందుకు ఆవిడ మీద చాలా బ్యాడ్గా పెట్టడం చేయడం, ఆవిడ మానసికంగా ఆవిడ దెబ్బతీయడం చేయడం జరిగింది. ఆవిడంతలో ఆవిడ ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్ళిపోయారు ఈ పచ్చ మీడియా. దాన్ని బట్టి ఏంటంటే ఆలోచించండి మనందరూ. అంటే ఇప్పుడు ఈ జరిగిన ఈ మీటింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ దగ్గర చేర్చుకోవడానికా, లేదంటే అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం మెసేజ్ కోసం అంటారు? కేవలం ఇది మెసేజ్ కోసం అండి. అటువంటి ప్రమాదాలు ఇటు పరిస్థితుల్లో జరగకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర చేయించుకోవాలంటే జగన్ గారికి అది పెద్ద విచిత్రం కాదండి. జగన్ గారికి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అని కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఉన్నారు పనిచేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జెన్యూన్గా వచ్చి పనిచేయడానికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏడు చెప్తున్నారంటే అన్యాయంగా చేయకండి, ఒక మహిళ ప్రాణం తీసినంత దారుణంగా చేయకండి. ఏది ఉందో అది ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా చెప్పండి అని చెప్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించి, మొన్న జరిగిన దాడి కూడా అందరికీ తెలిసిన విషయమే. అది దగ్గరుండి టీడీపీ వాళ్ళు చేయించిందని అందరికీ తెలిసిందే. దాన్ని మారుద్దామని ఈ పచ్చ మీడియా చాలా మటుకు ట్రై చేశారు. అది ప్రజలకు అందరికీ తెలుసు దేనివల్ల జరిగిందో, ఎందువల్ల జరిగిందో. ఎవరైతే కొట్టారో వాళ్ళు కూడా దొరికారు. దయచేసి అటువంటి చర్యలకు రేపొద్దున ఇది చేయకండి. రాజకీయంగా ఉండాలంటే రాజకీయంగా ఉండాలి తప్ప దాళ్ళు గట్ట అటువంటివి చేయడం సంస్కారం కాదు.